త్రిమూర్తి సాయి, దత్త ప్రేమావతారాల సాయి, అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. మహారాష్ట్ర దేశంలోని అక్కలకోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి అక్కలకోట మహారాజు. ఆయనను కలియుగములో శ్రీ దత్తాత్రేయుని 5వ అవతారంగా ఆనాటి మహాత్ములెందరో గుర్తించారు. 1856వ సంవత్సరం ఆశ్వయుజ మాసం పంచమి బుధవారం నాడు శ్రీ అక్కలకోట స్వామి మొదటిసారిగా అక్కలకోట గ్రామంలో ధూళితో నిండి నేల మీద చిన్న పిల్లవాడుగా దుమ్ములో ఆడుకుంటుండగా కనిపించారు. శ్రీపాద శ్రీవల్లభ అవధూతకు ప్రతిరూపంగాను, నరసింహ సరస్వతి పరమహంసకు రూపాంతరంగాను, మాణిక్య ప్రభువు మహారాజయోగి అవతారంగాను అక్కలకోట స్వామి బాలోన్మత్త పిశాచవత్తు అన్నట్టు బ్రహ్మజ్ఞాన తత్వానికి ప్రతినిధిగా అవతరించారు. వారిని ఇదమిత్తంగా తెలుసుకున్నవారు లేరు. ఆయన అవధూతగా, నిర్లజ్జగా, నిరంకుశంగా, ప్రేమావతారంగా పలు విధాలుగా భక్తులకు దర్శనమిచ్చారు. వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని చాలామంది నమ్ముతారు. శ్రీ నరసింహ సరస్వతి చాలా కాలం గాణ్గాపురంలో నివసించి తర్వాత తమ నిర్గుణపాదుకులను అక్కడ ప్రతిష్ఠించి శ్రీశైలం బయలుదేరారు. గాణ్గాపురం సమీపంలోని భీమానదిలో పూలు కనిపించడమే తాము శ్రీశైలం చేరినట్లు గుర్తు అని భక్తులకు చెప్పారు. భీమానదిలో పూలు కనిపించడమే తాము శ్రీశైలం చేరినట్లు గుర్తు అని భక్తులకు చెప్పారు. శ్రీ సరస్వతులు శ్రీశైలంలో కొన్ని రోజులుండి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న కదిళీవనములో ప్రవేశించారు. శ్రీ నరసింహ సరస్వతి శ్రీశైలములో కదిళీవనం ప్రవేశించాక కొంతకాలానికి హిమాలయాలు చేరి అక్కడ ఒక అడవిలో సమాధిలో 300 సంవత్సరాలు ఉన్నారు. ఆయనను పుట్టలు పూర్తిగా కప్పివేశాయి. ఆయన ప్రక్కన ఒక పెద్ద చెట్టు కూడా మొలిచింది. కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు ఈయన వెనక ఉన్న చెట్టును నరికే సమయములో గొడ్డలి పెట్టుకు పుట్ట నుంచి నెత్తురు కారింది. అప్పుడు వాడు ఆశ్చర్యంతో ఆ పుట్టను తొలగించగా సమాధిలో ఉన్న స్వామి మేల్కొన్నారు. నెత్తురు ఆయన తొడ నుంచి కారింది. అది చూచి కట్టెలు కొట్టుకునేవాడు భయంతో స్వామి నన్ను క్షమించమని శరణు కోరాడు. అప్పుడు స్వామి వాడికి అభయమిచ్చి ఈ సంఘటనను తన అవతార కార్యాన్ని కొనసాగించడానికి అదునుగా తీసుకొని అక్కడ నుండి తన పర్యటన ప్రారంభించారు. ఇది అక్కలకోట రావటానికి సుమారు 100 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. ఆ తర్వాత వీరు అనేక ప్రదేశాలలో అనేక పేర్లతో పిలువబడుతూ మాణిక్యనగరం చేరి 4వ దత్తావతారమైన మాణిక్య ప్రభువులతో కొంతకాలం నివసించారు. అటు తర్వాత చివరగా అక్కలకోట వచ్చి స్వామి సమర్థులుగా అక్కలకోట స్వామిగా అక్కడే స్థిరపడ్డారు. శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేది. కొంతమంది స్వామిని రుద్రావతారంగా భావించేవారు. శ్రీ స్వామి ఎప్పుడూ బ్రహ్మానందములో మునిగి ఉండేవారు. ఈయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరము ముడతలు పడక యవ్వనములో ఉన్నట్టే ఉండిపోయింది. వారు సర్వజ్ఞులైనప్పటికీ అలా కనిపించేవారు కారు. వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన మాటలు ప్రేమతో నుండి మధురంగా ఉండేవి. ఆయన చాలా పొడవుగా ఉండేవారు. ఆజాన బాహువు, పెద్ద బొజ్జ, తీవ్రమైన దృష్టిగల స్ఫురద్రూపి, శరీరము గోధుమ వన్నె ఛాయ, పాదాలు పొడవుగా ఉండేవి. ఎప్పుడూ కౌపీనము ధరించేవారు. ముఖాన తిలకము, మెడలో తులసి రుద్రాక్షమాలలు, చెవులకు పగడాలు పొదిగిన బంగారు కుండలాలు ఉండేవి. ఈనాడు అక్కలకోటగా ప్రసిద్ధి పొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం.
శ్రీ స్వామివారు అక్కలకోటకు మొదటిసారిగా వచ్చినప్పుడు చోళప్ప అనే భక్తుడి గృహానికి విచ్చేసి చాలా సంవత్సరాలు అక్కడనే ఉన్నారు. అప్పటి నుంచి ప్రజలు స్వామి దర్శనానికయ్యి వచ్చేవారు. దత్తాత్రేయ స్వామివారికి గురువారం చాలా ప్రీతికరమైన దినం. శ్రీ అక్కలకోట స్వామికి కూడా ఆ దినం ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు స్వామికి ప్రత్యేకమైన పూజలు జరిగేవి. స్వామికి నలుగు పెట్టి అభ్యంగ స్నానం చేయించేవారు. ఆయనను చందనంతో అలంకరించి కస్తూరి తిలకాన్ని ఆయన నుదుట పెట్టి రకరకాల మాలలను ఆయన కంఠమందు అలంకరించి స్వామిని ఎత్తైన పీట మీద కూర్చుండబెట్టి పూజ చేసి హారతులు ఇచ్చి దద్యోదనము, బేసన లడ్డూలు వంటి ప్రసాదాలు స్వామికి నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టేవారు. పేదలకు స్వామి భోజనం పెట్టి ధనం దానం చేసేవారు. స్వామికి కులమతాల పట్టింపులు లేవు. క్రైస్తవుల, ముస్లింల పండుగలను కూడా జరిపించేవారు. శ్రీ స్వామి తనను దర్శించడానికి వచ్చిన భక్తులకు వారి వారి భాషలలో సమాధానం ఇచ్చేవారు. స్వామి ఎక్కువ కాలము చోళప్ప ఇంట్లోనే నివసించారు. చోళప్ప భార్య యశోబాయి. వారి కొడుకులిద్దరూ స్వామిని పిచ్చివాడనుకునేవారు. యశోబాయికి స్వామి ఉండటం అసలు ఇష్టం లేకపోయినా భర్త కోసం స్వామికి సేవలు చేసేది. చోళప్ప భక్తిని పరీక్షించడానికి స్వామి ఆమెను రకరకాలుగా తిప్పలు పెట్టేవారు. ఆమె భర్త కోసం అంతా భరించేది. ఇంట్లో ఉన్నవన్నీ ఆయన బిచ్చగాళ్లకు పంచిపెట్టేవారు. పండగకి బొబ్బట్ల కోసం శనగలు నానపెడితే ఆవుకు పెట్టేవారు. ఆమె బాధపడితే నీ ఆవే ఆ శనగలన్నీ తిన్నదని చెప్పారు. నీ ఆవే నీ శనగలన్నీ తిన్నదని చెప్పారు. ఒకరోజు స్వామి చోళప్ప ఇల్లు వదిలి బయలుదేరారు. చోళప్ప స్వామి పాదాలు పట్టుకొని ఇంటికి రమ్మని వేడుకొన్నాడు. స్వామి తిట్టరాని తిట్లన్నీ తిట్టారు. అయినా చోళప్ప చలించక మీరు ఇంటికి వచ్చే వరకు మీ పాదాలను వదలను అని పట్టుబట్టాడు. స్వామి అతని భక్తికి లోలోపల సంతోషించి తన చెక్క పాదుకులను అతనిపై విసిరి వాటిని పూజించుకోమని సెలవిచ్చారు. ఇప్పటికీ ఆ పాదుకులను చోళప్ప మఠములో చూడవచ్చు. మరొకసారి స్వామి చోళప్ప భక్తిని పరీక్షించడానికి అతని భార్య, పిల్లలను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. వారు గత్యంతరం లేక ఇంటి బయట కూర్చున్నారు. వారికి మధ్యాహ్నం భోజనం లేదు. ఊరికి వెళ్ళిన చోళప్ప సాయంత్రం వచ్చి స్వామిని బ్రతిమిలాడి భంగపడి చిన్నపిల్లలకు చెప్పినట్లు నచ్చచెప్పి ఎంతోసేపు వేడుకున్న తర్వాత స్వామి యశోబాయిని, పిల్లలను లోపలికి రానిచ్చారు. ఒకసారి చోళప్ప భార్య గర్భవతిగా ఉన్నది. 9 మాసాలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నది. ఆమెకు ప్రసవం ఆసన్నమయ్యే సమయానికి స్వామి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందర చేసి మరలా సరిగా సర్దారు. పొయ్యి దగ్గర కూర్చొని వంట చేశారు. వీటి అన్నిటినీ చూడగా ఆమెకు పుట్టేది ఆడపిల్లేనని అందరికీ అర్థమైంది. ఆ విధంగానే యశోబాయికి అమ్మాయి పుట్టింది. చివరకు స్వామి మీద యశోబాయికి భక్తి కలిగింది. ఒకసారి యశోబాయికి తేలుకుట్టి చాలా బాధపడుతోంది. బాధతో ఆమె ఏడుస్తుంటే స్వామి ఆమె మీదకు తన పాదుకులను విసిరి అందులో తేలుకుట్టిన చేతిని పెట్టమన్నారు. అందులో చెయ్యి పెట్టగానే ఆమె బాధ అంతా పోయింది. ఆ పాదుకుల నుంచి చెయ్యి తీయగానే మరలా బాధ ఆరంభమయ్యేది. మళ్ళీ చెయ్యి అందులో పెట్టగానే మరలా బాధ పూర్తిగా తగ్గేది. చివరికి ఆమె స్వామి పాదుకులలో తేలుకుట్టిన తన చేతిని అట్లే ఉంచి తన బాధను పోగొట్టుకొని హాయిగా నిద్రించింది. సంసారము తేలుకాటు వంటిదని, స్వామి పాదుకులను శరణు కోరితే ఆ బాధ ఉండదని, మరలా గురువు పాదాలను విస్మరిస్తే మరలా ఆ బాధ తలెత్తుతుందని తెలుసుకొని ఆమె తన జీవితాంతము స్వామి యందు భక్తిని మరవక స్వామి సేవను చేసుకుంటూ తన జీవితకాలము గడిపింది. స్వామి అనేక చోట్ల ప్రదర్శించిన అద్భుత లీలలు చెప్పుకోదగ్గవి. పుణ్యతీర్థాలలో యాత్రికులను పీడించే పూజారులకు తమ శక్తిని ప్రదర్శించి
బుద్ధి చెప్పారు. పెద్ద పులి, లేడి వంటి వన్యమృగాలతో మాట్లాడి వాటి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి ఎటువంటి పాపాలు ఎటువంటి హీనజన్మలకు వాటికి కలిగించాయో వాటికి ఎరకపరిచి వాటికి ముక్తి మార్గం చూపించిన సంఘటనలు కూడా జరిగాయి. ఆయన దుష్టులను సైతం తమ ప్రేమతో శిష్టులుగా మార్చారు. ఇద్దరు పహిల్వానులు బలగర్వంతో ఊరిలోని వారిని పీడిస్తూ ఉండేవారు. కొంతకాలానికి వారు ఘోర వ్యాధులకు గురి అయ్యారు. అది చూచి ఊరి ప్రజలు వారు చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందని సంతోషపడ్డారు. వారు తమ తప్పు తెలుసుకొని భగవన్నామ స్మరణతో పునీతం కావటానికి ప్రయత్నించారు. ఒకసారి స్వామికి ఆ పాపుల మీద జాలి కలిగి వారిని చూచి, పాపులారా, నిన్న రాత్రి కూడా రహస్యంగా ఆవును చంపారు కదా అని అడిగారు. స్వామివారి సర్వజ్ఞతకు వారు ఆశ్చర్యపోయారు. చంపిన ఆవును తెప్పించి దాని మీద తీర్థం చల్లి ఆవును బతికించారు. తిరిగి ఆవు జీవించింది. ఇటువంటి పాపపు పనులు ఇంకెప్పుడూ చెయ్యవద్దని వారికి జ్ఞానబోధ చేసి వారికి ముక్తి మార్గం చూపించారు. స్వామికి తెలియనిదంటూ ఏమీ లేదు. స్వామి అనేక మంది యోగులకు కలిగిన చిక్కులను కలల్లో తీర్చి యోగసిద్ధిని ప్రసాదించారు. ఒక గుహలో శ్రీ దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారానికయ్యి ఒక యోగి 16 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీ దత్తస్వామి ఆయనకు స్వప్నములో కనిపించి, రేపు గుహద్వారములో నీకు దర్శనమిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. మరుసటి ఉదయం ఆయన స్వామి దర్శనం కోసం వేచి ఉండగా గుహద్వారం దగ్గర పెద్ద పులి ఒకటి కనిపించింది. దాన్ని చూచి భయపడుతుండగా ఆ పెద్ద పులి మాయమైంది. శ్రీ స్వామి అక్కడికి వచ్చి అభయమిచ్చి ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. ఒకప్పుడు అళోవి బువ అనే బ్రహ్మచారి మరో 3 కలిసి పూరి జగన్నాథ యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు 4 తీవ్రమైన జ్వరంతో గదిలో కదలక పడుకున్నారు. సేవ చేయడానికి ఎవరూ లేక బాధపడుతున్నారు. రక్షించమని భగవంతుడిని ప్రార్థన చేసుకున్నారు. వెంటనే మెరుపు మెరిసింది. శ్రీ అక్కలకోట స్వామి నడుం మీద చేతులు పెట్టుకొని గదిలోకి ప్రవేశించారు. ఆయన కృపాదృష్టి జ్వరంతో ఉన్న వారిపై పడింది. తక్షణమే ఆ 4 ఆరోగ్యం చేకూరింది. ఆశ్చర్యంతో మీరెవరని స్వామిని వారు అడిగారు. స్వామి చిరునవ్వుతో, నేను సర్వత్రా ఉంటాను, అఖండ విశ్వమే నేను అని అన్నారు. ఈ విషయం తెలిసి చాలామంది స్వామి దర్శనానికి వచ్చారు. అందులో ఒక అంధుడున్నాడు. అతడు స్వామిని దర్శనం ప్రసాదించమని వేడుకున్నాడు. స్వామి తమ కంఠంలో ఉన్న రుద్రాక్షదండను ఆ అంధుని కళ్ళ మీద ఉంచారు. వెంటనే గ్రుడ్డివాడికి దృష్టి వచ్చి స్వామిని చక్కగా దర్శించుకొన్నాడు. 1838 సంవత్సరములో స్వామి మంగళవేడ వచ్చారు. అక్కడ 12 సంవత్సరాలు ఉన్నారు. బాలకృష్ణ బువ అనే యోగికి పాండురంగడగా దర్శనమిచ్చారు. ఒకరోజు భట్టు అనే పేద బ్రాహ్మణుడు స్వామిని భిక్షకై తమ ఇంటికి ఆహ్వానించాడు. అక్కలకోట స్వామి వెంటనే అంగీకరించి ఆ సాయంకాలం అతని ఇంటికి వెళ్ళి పాల రొట్టె తినడానికి కావాలన్నారు. వారి ఇంటిలో ఉన్న ఆవు కొన్ని సంవత్సరాలుగా పాలు ఇవ్వడం లేదు. అందువల్ల పాల కోసం ప్రక్క ఇంటికి బయలుదేరగా స్వామి ఇంట్లో ఉన్న ఆవు వీపును నిమురుతూ, అమ్మా గాయత్రి, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, పేదవాడు, ఇతనికి నీవు పాలు ఇవ్వాలి అని చెప్పారు. భట్టు భార్యతో పాలు పితకమని చెప్పారు. ఆమె ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితకగానే సమృద్ధిగా పాలు వచ్చాయి. ఆమె పాల రొట్టె చేసి స్వామికి పెట్టింది. ఆ రోజు మొదలుకొని భట్టు గారి ఆవు ఇంటి వారికే కాక చుట్టుప్రక్కల వారికి కూడా సమృద్ధిగా పాలు ఇచ్చేది. మంగళవేడాలో ఉన్నప్పుడు శ్రీ స్వామి మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ముళ్లపదుల్లోనూ పడుకొని మహదానందములో మునిగి ఉండటం చూచి బసప్ప తేలి, ఈయన మహనీయుడా పిచ్చివాడా అని ఆలోచిస్తుంటే స్వామి అతని కేసి తీక్షణంగా చూస్తూ, నేనెవరైతే నీకెందుకు అన్నారు.
వెంటనే అతను స్వామిని గొప్ప మహనీయులుగా గుర్తించి నమస్కరించాడు. ఆయన తన జీవితకాలమంతా స్వామి సేవకు అంకితమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత స్వామి ఒకసారి చివాలున లేచి వేగంగా నడుస్తూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. ఈ విషయం తెలిసి బసప్పతేలి స్వామిని వెంబడిస్తూ తాను కూడా స్వామితో పాటు అడవిలో ప్రవేశించాడు. ఆ అడవిలో ఎక్కడ చూసినా నల్లని పచ్చని పాములు అసంఖ్యాకంగా భయంకరంగా అన్ని వైపులా కనిపించాయి. మితిమీరిన భయంతో బసప్పతేలి స్వామి పాదాలను ఆశ్రయించాడు. స్వామి చిరునవ్వుతో అతనికి అభయం ఇచ్చి ఆ పాములను చూపుతూ నీకెన్ని కావాలో అన్ని తీసుకో, ఈ అవకాశము మరలా తిరిగి రాదు అని తొందర చేశారు. ఆయన మాట జవదాటని బసప్పతేలి ధైర్యాన్ని సంతరించుకొని తన ఉత్తరీయములో 4 అడుగుల పామును పట్టుకొని మూట కట్టాడు. ఆ మూటని ఇంటికి పోయి విప్పి చూడు అని స్వామి చెప్పారు. అతను ఆ ప్రకారం ఇంటికి పోయి మూటని విప్పి చూడగా ఒక బంగారు ముద్ద ఉన్నది. ఆ దంపతులిద్దరూ ఆశ్చర్యంతో స్వామి కృపకి భక్తితో తన్మయులయ్యి స్వామికి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మంగళవేడాలో ఒక సాహెబ్ ఉన్నాడు. అతని పిచ్చివాడిలా తిరుగుతూ బిచ్చమెత్తుకునేవాడు. కానీ స్వామి అంటే భక్తి విశ్వాసం బాగా ఉండేది. తోచిన సేవ చేసేవాడు. స్వామి అతని భక్తికి మెచ్చి ఒకసారి అతని తలపై చెయ్యి ఉంచి దీవించారు. దానితో అతనికి బ్రహ్మజ్ఞానం ప్రాప్తించి సదా ఆనందములో మునిగిపోయాడు. దాంట్లోనే పిచ్చిగా అందరి మీద రాళ్లు రువ్వేవాడు. సామాన్యంగా ఎవరికి రాళ్లు తగలవు. ఒకవేళ ఒకరిద్దరికి రాళ్లు తగిలితే ఆశ్చర్యంగా వారి కోరికలన్నీ ఫలించేవి. బొంబాయి నగరములో ఒక బ్రాహ్మణ వ్యాపారి ఉన్నాడు. చాలా ధనం గడించాడు. అయినా సంతానం కలగక దిగులుతో ఉండేవాడు. గాన్గాపురం భార్యతో వెళ్ళి దత్తపాదుకులపై పడి తమకు కుమారుడిని ప్రసాదించమని 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. దత్తదేవుని అనుగ్రహంతో సంవత్సరం తిరిగేలోపు వానికి కుమారుడు జన్మించాడు. కానీ బ్రాహ్మణుడు సంతర్పణ గురించి మరిచిపోయాడు. తర్వాత వ్యాపారములో నష్టం వచ్చి ఆ దిగులుతో ఆ వ్యాపారి చనిపోయాడు. అతని భార్య బిడ్డలు చాలా కష్టాలకు గురి అయ్యారు. పేదరికం వెంటాడింది. మొక్కు తీర్చుకోకపోవడమే ఈ కష్టాలకు కారణమని గ్రహించింది అతడి భార్య. కానీ ప్రస్తుతం తాము పేదలు 1000 మందికి భోజనం పెట్టే మొక్కును తీర్చడం ఎట్లాగో తెలియక గాన్గాపురం వెళ్ళి దత్తపాదాల మీద పడి అపరాధాన్ని క్షమించమని వేడుకున్నది. ఆ రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కలకోటలో ఉన్న స్వామి ఒక్కరికి సంతృప్తిగా భోజనం పెడితే 1000 మందికి సంతర్పణ చేసినట్టునని మొక్కు తీరుతుందని తెలియచేసి అదృశ్యమయ్యారు. ఆ రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కలకోటలో ఉన్న స్వామి ఒక్కరికి సంతృప్తిగా భోజనం పెడితే 1000 మందికి సంతర్పణ చేసినట్టేనని మొక్కు తీరుతుందని తెలియచేసి అదృశ్యమయ్యారు. ఆ విధంగానే ఆవిడ అక్కలకోట వెళ్ళి అక్కడ పసిపాపలా ఆడుకుంటున్న స్వామికి భోజనం తృప్తిగా పెట్టింది. స్వామి భోజనం పూర్తి చేసి, అమ్మాయి 1000 మంది బ్రాహ్మణులకు పెట్టిన భోజన మొక్కుబడి తీర్చుకున్నావు, నిశ్చింతగా ఆనందంగా ఉండండి అని ఆశీర్వదించారు. దీనితో దత్త అవతారమే శ్రీ అక్కలకోట స్వామి అని ప్రసిద్ధిగాంచారు. అప్పా సూతార్ స్వామికి సన్నిహితుడైన భక్తుడు. స్వామి దయ వల్ల అతని బావిలో పుష్కలంగా నీరు సమకూరి మంచి పంట పండింది. అతడు కృతజ్ఞతతో స్వామిని తమ పొలంలోకి వచ్చి కంకులను భోజనం చేయవలసిందిగా ప్రార్థించాడు. స్వామి సంతోషంగా కొందరు భక్తులతో అతను పొలం వైపు వెళ్ళారు. అందరూ కూర్చొని జొన్న కంకులు కాల్చుకోవడానికి, పేలాలు వేయించుకోవడానికి పొలం మధ్యలో పెద్ద మంట పెట్టారు. స్వామి తన పక్కన ఉన్న కుండలోని నీరు నోట్లో పోసుకొని ఆ నీటిని మాటిమాటికి ఆ నిప్పు మీద పుక్కిలించి ఉమ్ము వేస్తున్నారు. సహజంగా చల్లారవలసిన మంట ప్రజ్వరిల్లి అంతకంతకు పెద్దగా
మండసాగింది. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇటువంటి సంఘటన శ్రీ షిరిడీ సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చును. స్వామికి జాతి మతభేదము లేదు, అందరూ సమానమే. ఆయనకు మడి ఆచారములు పట్టింపులు లేకపోయినా భక్తులను నియమాలు పాటించమనేవారు. ఆయనకు హుక్కా పీల్చడం అలవాటు. ఆయన ప్రతిరోజు హారతి ఇప్పించుకునేవారు. స్వామికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. స్వామి దర్శనానికై 2-3 వేల మంది జనం వచ్చి పోతుండేవారు. భజనలు జరుగుతుండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలెన్నో తీసుకువచ్చి సమర్పించినా ఎప్పుడో కానీ ఆయన వాటిని తినేవారు కాదు. ఒకసారి రకరకాలైన పిండి వంటలు స్వామి ముందు పెట్టుకొని కూర్చొని ఉండగా చూచిన ఒక భక్తునికి సందేహము కలిగింది. నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువెందుకని. కానీ అతనికి తన భావాన్ని వెలుబుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. కానీ సర్వంతర్యామి అయిన స్వామి ఆ భక్తుని సందేహము తీర్చటానికి వెంటనే ఆ తినుబండారాలను అవతల పారవేశారు. ఆ తర్వాత స్వామి 2 సేర్లు పచ్చి మిరపకాయలు తిని నీరు త్రాగారు. అది ఆ భక్తుని సందేహానికి వారి సమాధానం. స్వామి దర్శనానికి వచ్చేవారిలో చాలామంది విదేశీయులు కూడా ఉండేవారు. షోలాపూరులో జిల్లా ఇంజనీరుగా పనిచేసే ఒక పాశ్చాత్యుడు సంతానము కావాలనే కోరికతో స్వామి దర్శనానికి వచ్చాడు. కానీ స్వామి రూపము చేష్టలు చూసి ఆయన పిచ్చివాడేమోనన్న సందేహముతో తన కోరిక చెప్పలేదు. సర్వంతర్యామి అయిన స్వామి అతనిని చూచి, నీకు కావలసింది సంతానమే కదా, 1 సంవత్సరములో కొడుకు పుడతాడు అని అన్నారు. ఆ తెల్లదొర ఆశ్చర్యంతో స్వామికి నమస్కరించి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరంలోపే అతనికి స్వామి చెప్పినట్లు కొడుకు పుట్టాడు. అట్లానే ఇజ్రాయిల్ నుంచి ఒక కళ్ళ డాక్టర్ వచ్చాడు. అతను ఒకసారి స్వామి దర్శనానికి అకలకోట వచ్చాడు. స్వామి అతని కేసు చూస్తూ, ఎన్ని వేల మంది కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అన్నారు. స్వామివారి సర్వజ్ఞతకు అతను ముగ్ధుడయి ఉద్యోగం నుండి విరమించుకున్న తర్వాత తన జీవితమంతా స్వామి సేవకు అంకితమయ్యాడు. స్వామికి రాజులన్నా పేదలన్నా ఒకటే, అందరూ భగవంతుని సేవకులే. అకలకోట్ రాజైన మాలోజీరావ్ భోంస్లే స్వామికి భక్తుడు. అప్పుడప్పుడు స్వామి కూడా స్వేచ్ఛగా రాజభవనంలోకి వెళ్ళి వస్తుండేవారు. రాజు కూడా స్వామి దర్శనానికి చోళప్ప ఇంటికి వస్తుండేవారు. ఒకసారి రాజు తన జన్మదినాన స్వామి దర్శనానికి రాజలాంఛనాలన్నింటితో బయలుదేరాడు. కిరీటం, కవచం, కుండలాలు ధరించి ఏనుగెక్కి భటులతోనూ సైన్యాలతోనూ రాణులతోనూ మఠం చేరి స్వామి ముందు నుంచొని నమస్కరించాడు. ఈ ఆడంబరాలు ఏమీ నచ్చని స్వామి రాజు వంక కన్నెత్తైనా చూడలేదు. స్వామి దృష్టిని ఆకర్షించడానికి రాజు ఆయన పాదాల వైపు వంగాడు. స్వామి ఉగ్రుడయి కోపంతో రాజును చూచి, నీ రాచరికం నీ భవనంలోనూ దర్బారులోనూ ఉండనియ్యి, ఇక్కడ దానికి అవసరం లేదు అన్నారు. రాజు సిగ్గుపడి అప్పటి నుంచి నిరాడంబరంగా చాలా భక్తితో స్వామి దర్శనానికి వచ్చేవారు. స్వామి రాజును అనుగ్రహించి ప్రేమతో ఆదరించేవారు. సంతానము లేని రాజుకు సంతానాన్ని అనుగ్రహించారు. రాజు కోరిక ప్రకారం రాణి గర్భిణి అయింది. తనకు పుట్టనున్నది కూతురా కొడుకా అన్న సందేహం రాజుకు కలిగింది. ఒకరోజు స్వామి తనకు గాజులు కావాలని అడగటం, తర్వాత పొయ్యి ముందు కూర్చోవటం చూచి రాజు తనకు పుట్టబోయేది కూతురే కలుగునని నిర్ణయించుకొని బాధపడ్డాడు. అప్పుడు ఒకరోజు స్వామి రాజును చూచి ఫిరంగిలో గుండు పెట్టి వత్తికి నిప్పిపెట్టిండని కేకలు పెట్టారు. అప్పుడు రాజు స్వామి తనను అనుగ్రహించి కుమారుడును ప్రసాదించారని సంతోషపడ్డాడు. అనుకున్నట్టే కొడుకు పుట్టాడు. రాజు చాలా సంతోషంతో స్వామికి తన కృతజ్ఞత తెలుపుకొని
భక్తితో నమస్కరించి స్వామి చెప్పినట్లే ఈ శుభవార్తను లోకానికి పిరింగులు పేల్చి ఊర్లోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కళాఖండ పంచారు. స్వామి తన భక్తులకు గుణపాఠం విచిత్రమైన రీతులలో నేర్పేవారు. ఒకసారి ఇద్దరు భక్తులు పోట్లాడుకుంటుంటే వారిలో ఉద్రేకము ఎక్కువగా పడుతున్నవాణ్ణి పిలిచి వాడి చేతిలో ఒక నల్ల చీమను పెట్టారు. మానవుడు కూడా చీమలాగా అన్యోన్యంగా సహకారంతో జీవితం గడపాలని వాదులాడుకోవడం తగదని వారి వ్యాఖ్య. మరొకసారి స్వామి రాజభవనానికి వెళ్ళారు. రాజు తగిన సత్కారాలతో స్వామిని ఆహ్వానించి పూజాగృహం దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. వారిద్దరూ ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. ఆ సమయంలో పూజారి పూజ కోసం గంధపు చెక్కను అరగదీస్తున్నాడు. ఇంతలో ఒక ఎలుక వచ్చి దేవుడికి పెట్టిన దీపంలోని నేతిని తాకింది. పూజారి ఆవేశంతో ఆ ఎలుక మీద గంధపు చెక్క విసిరాడు. పాపం ఆ ఎలుక అది తగిలి వెంటనే చచ్చిపోయింది. పూజారి కోపంతో తగిన శాస్తి అయ్యింది అని ఆ ఎలుకను బయట పారవేయడానికి తీసుకొని వెళుతుంటే స్వామి ఆ ఎలుకను తన చేతిలోనికి తీసుకొని ఉయ్యాల బల్ల గొలుసు రంధ్రంలోంచి 4 సార్లు అటూ ఇటూ తీశారు. తర్వాత తన చేతిలో ఉంచుకొని ముద్దు చేస్తూ లేమ్మా లే, ఇక వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి దూకి పారిపోయింది. పూజారి తన తప్పు తెలుసుకొని క్షమించమని కోరాడు. రాజుగారు కొలువులో పనిచేసే అప్పాసాహెబ్కి ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయాడు. కానీ అతడు స్వామిని తలవని క్షణం లేదు. ఒకసారి స్వామి స్వయంగా అతని ఇంటికి వెళ్ళి విపరీతమైన జ్వరంతో స్పృహ లేకుండా ఉన్న అప్పాసాహెబ్ను తన పాదంతో తాకి అక్కడే కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచి అతని జ్వరం తగ్గిపోయింది. అతను పూర్తి ఆరోగ్యంతో 2 రోజులలో స్వామి దర్శనానికి వెళ్ళాడు. భీమారావు అనే ఒక భక్తుడికి తల మీద ఒకవైపు పెద్ద కణితి ఉండేది. అది చూచి అందరూ నవ్వేవారు. అందువలన అతను చాలా బాధపడేవాడు. ఒకసారి అతను పూలు కోసుకోమని స్వామి పూజకు వెళితే స్వామి కూడా అతను చూసి నవ్వారు. స్వామి కూడా ఎగతాళి చేశారని అతను చాలా బాధపడ్డాడు. తన బాధను మనసులోనే స్వామికి విన్నవించుకున్నాడు. స్వామి అతని మొరను ఆలకించి కొద్ది రోజులలో తర్వాత కలలో కనిపించి అతని తల మీద కణితిని చేతితో స్పృశించారు. అతను కల నుంచి లేచి ఆ కణితిని స్పృశించి చూడగా ఆశ్చర్యం కలిగేటట్లు అక్కడ కణితి లేదు. అతను చాలా సంతోషంతో స్వామి దర్శనానికి వెళ్ళాడు. స్వామి అతనిని చూచి నవ్వి విభూతిని ప్రసాదించి ఆ చోట రాయమన్నారు. స్వామి చెప్పినట్లు రాస్తుంటే 4 రోజులలో వాపుచోట వదులుగా ఉన్న చర్మం ఎండి ఊడిపోయింది. తర్వాత మామూలు చర్మం వచ్చింది. బాబా సబ్నీస్ శ్రీ మాణిక్య ప్రభువు భక్తుడు. ఒకసారి మాణిక్య ప్రభువు అతనికి అక్కలకోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారు. అప్పటి నుంచి అతను అచంచల భక్తితో స్వామి సేవ చేసుకుంటుండేవాడు. ఆ కాలంలో ఒక భాగవతార్ ఉండేవాడు. ఆయనకు స్వామి యందు భక్తి గౌరవాలు లేవు. ఒకసారి అతను పురాణ కాలక్షేపానికి స్వామి కూడా హాజరయ్యారు. అది అవకాశంగా ఆయన తీసుకొని పురాణ కాలక్షేపములో నిజమైన సాధువులకు పట్టుపాన్పులు అవసరం లేదన్నాడు. ఎందుకంటే సబ్నీసు భక్తితో సమర్పించుకున్న పట్టుపాన్పు మీద స్వామి అతని తృప్తి కోసం నిద్రించేవారు. స్వామి భాగవతార్ మనసులోని భావం తప్పు అని చెప్పడం కోసం చలికాలంలో ఒక రాత్రి అతనిని తీసుకొని దుర్భరమైన చలిలో అక్కడున్న బండ మీద వాలి ఆ రాత్రంతా నిశ్చింతగా నిద్రపోయారు. స్వామి ఒంటి మీద కౌపీనం తప్ప ఇంకో ఆచ్ఛాదనం ఏదీ లేదు. ఆ రాత్రంతా ఆ భాగవతారు చలి వల్ల నిద్ర పోలేకపోయాడు. చలికి తట్టుకోలేక అతను స్వామికి మనసులోనే తనను క్షమించమని మొరపెట్టుకున్నాడు. తక్షణమే స్వామి నిద్ర నుంచి లేచి చూచావా మా పట్టుపరుపు అన్నారు. స్వామికి అన్నీ సమానమేనని ఈ విధంగా తెలియచేశారు. పట్టుపరుపును బండరాతిని సమానంగా చూచే స్వామిని
భగవంతుడుగా గ్రహించి స్వామి పాదాలను తాకి క్షమించమని వేడాడు. చింతోపంతు అనే భక్తుడు స్వామిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా కొలిచేవారు. అతడు ఒకసారి కోటి తులసి పూజ చెయ్యాలని నిశ్చయించుకొని తన ఇంట్లో ఉన్న విష్ణు విగ్రహానికి నిత్యము పూజ చెయ్యతలిచాడు. రోజు పూజ చేసే సమయానికి స్వామి వచ్చేవారు. చింతోపంతు ఆనందంతో స్వామిని తులసి పత్రాలతో పూజ చేసేవాడు. ఈ విధంగా కోటి తులసి పూజ పూర్తి అయింది. అతని భక్తికి మెచ్చి ఆనందములో మునిగియున్న స్వామి చుట్టూ ఒక విచిత్రమైన కాంతి వలయం కనిపించింది. చింతోపంతు భక్తితో స్వామిని నిత్యము నీ పూజ చేసుకునే అదృష్టం చింతోపంతు భక్తితో స్వామిని నిత్యము నీ పూజ చేసుకునే అదృష్టం నాకు లభించాలి అని ప్రార్థించాడు. స్వామి సంతోషించి తదాస్తు అన్నారు. విచిత్రమేమిటంటే స్వామి వెళ్ళిన తర్వాత స్వామి కూర్చున్న పీట మీద స్వామి పాదాలు స్పష్టంగా ముద్రింపబడి ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అక్కలకోటలోని గజానన్ మహారాజు మఠంలో చూడవచ్చు. అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర 100వ పేజీ పూర్తి. శ్రీ అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర 101వ పేజీ. స్వామి దర్శనానికి పామరులే కాక గొప్ప గొప్ప సిద్ధపురుషులు కూడా వివిధ రూపాలలో వచ్చి పోతుండేవారు. ఒకసారి స్వామి ఒక పెద్ద పుట్ట దగ్గర నుంచొని ఉండగా ఒక పెద్ద నాగుపాము పుట్ట నుంచి బయటకు వచ్చి స్వామికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయింది. స్వామి ఆ పామును చూపించి ఆయన ఒక మహనీయులు అని చెప్పారు. అక్కలకోటలో ఒక ఆడకోతి విపరీతంగా మనుషులను కరవడం, వస్తువులను పాడు చేయటం వంటి పనులు చేసేది. జనం భరించలేక ఆ కోతిని చంపాలని నిశ్చయించుకున్నారు. స్వామి ఆ కోతిని తమ వద్దకు తీసుకుని రమ్మని భక్తులను పంపారు. వారు ఆ కోతిని తీసుకుని రాగా దానిని దగ్గరకు తీసుకుని ప్రేమగా, నువ్వు ఇంకా అల్లరి చెయ్యరాదు, బుద్ధిగా ఉండాలి అన్నారు. ఆ మన్నాడు నుండి ఆ కోతి ఎంతో సౌమ్యంగా మారిపోయి స్వామి దర్శనానికి రోజూ వచ్చేది. స్వామి దాంతో కబుర్లు చెప్పి దానికి టోపీ పెట్టి దండ వేసేవారు. స్వామి దర్శనానికి ఇతర దేశ రాజులు కూడా వచ్చేవారు. వారిలో బరోడా రాజైన మల్లాడి గైక్వాడ్ ఒకరు. అక్కలకోటలో స్వామి ఉండటము చూచి ఆయన అసూయ చెంది స్వామిని బరోడా రప్పించుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన దగ్గరున్న పండితులను, మేధావులను సమావేశపరిచి స్వామిని అక్కలకోట నుండి తరలించి తీసుకొని రాగలిగిన వారికి కోరినంత ధనం ఇస్తానని, ఘనంగా సన్మానం చేస్తానని తెలియచేశారు. చాలామందికి స్వామి గురించి తెలియడం వలన ఎవరూ సాహసించి ముందుకు రాలేదు. కడకు తాత్యా సాహెబు అనే మంత్రి ముందుకు వచ్చి తాను స్వామిని తీసుకుని రాగలనని శపథం చేసి తగినంత మంది సేవకులను, ఏనుగులను, గుర్రాలను తీసుకొని అక్కలకోటకు బయలుదేరాడు. తాత్యా సాహెబు అక్కలకోటకు చేరిన తర్వాత స్వామిని బరోడాకు తరలించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. చాలా ఘనంగా మిఠాయి పంచిపెట్టాడు. స్వామికి సన్నిహితుడైన చోళప్పుతో తన పనిని చెప్పి తనకు సహాయం చేస్తే అందుకు బదులుగా 10,000 రూపాయలు ఇస్తానని ఆశపెట్టాడు. డబ్బుకు ఆశపడ్డ చోళప్ప స్వామికి ఈ విషయం చెప్పి, స్వామి మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు 10,000 రూపాయలు వస్తాయని చెప్పాడు. అందులకు స్వామి నవ్వి, ఆ భక్తి లేని రాజు వద్దకు నేను వెళ్ళను అని చెప్పారు. ఆ విషయం చోళప్ప తాత్యాసాహెబ్కు చెప్పగా అతను కొంతమంది పండితుల చేత గురుచరిత్ర పారాయణం చేయించాడు. అయినా ఫలితం లేదు. అందువల్ల అతడు వక్రమార్గములో స్వామి ఎత్తుకొని పోదలిచి స్వామికి మాయమాటలు చెప్పి పల్లకీ ఎక్కమన్నాడు. అంతా తెలిసిన స్వామి ఏమీ తెలియనట్టు పల్లకీ ఎక్కి కూర్చున్నారు. తాత్యా సంతోషానికి అంతులేదు. స్వామిని పల్లకీ ఎక్కించి తలుపులు మూశాడు. పల్లకీ రైలు స్టేషన్ చేరింది. పల్లకీ తలుపులు తెరిచి లోపలనున్న స్వామిని రైల్లోకి ఎక్కిద్దామని చూడగా పల్లకీలో స్వామి లేరు. అప్పటికి కానీ అతనికి అర్థం కాలేదు. స్వామి అనుమతి లేకుండా తాను ఏమీ చెయ్యలేనని తెలుసుకొని తన ఓటమిని ఒప్పుకొని బరోడా చేరుకున్నాడు. మల్లారావు బరోడాకు రాజైనప్పటికీ భక్తి లేనందువలన ఆయన స్వామిని బరోడాకు తీసుకొని
పోవాలనే యుక్తులు ఏమీ ఫలించలేదు. గురుచరిత్ర పారాయణం చేసిన బ్రాహ్మణులకు ఫలితం దక్కింది. కానీ స్వామి బరోడా పోలేదు. కానీ ఒక పేదరాలి భక్తి వల్ల ఆమె చేతి భోజనం చేసి 1000 మందికి సంతర్పణ చేయవలసిన మొక్కు నుండి ఆమెను విముక్తురాలుని చేశారు. చోళప్ప భక్తి వల్ల స్వామి అక్కలకోటలోనే ఉన్నారు. సాంగ్లీరాజు ఒకసారి ఎవరూ చూడకుండా పాలకోవా బిళ్ళలలో విలువైన రత్నాలను పెట్టి స్వామికి సమర్పించాడు. స్వామి ఈ విషయం గ్రహించి వాటి వంక కన్నెత్తైనా చూడకుండా, ఇవి నాకు రాళ్లతో సమానం, తీసుకొని పొమ్మని మందలించారు. జీసస్సు సూదిబెజ్జంలో నుంచి ఒంటి అయినా పోతుంది కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు మాత్రం పోజాలుడు అని అన్నాడు. భాగవతంలో శ్రీహరి తాను తన భక్తుడి నుంచి అతడి సర్వసంపదలను హరించిన తర్వాతనే కటాక్షిస్తానని ప్రకటించాడు. స్వామి దగ్గర శేషాచారి అనే భక్తుడు ఉండేవాడు. స్వామి ప్రసాదం పంచేటప్పుడు అతనికి మాత్రం ప్రసాదం ఇచ్చేవారు కాదు. స్వామి ఎందుకు ఇలా చేస్తున్నారా అని అతను చాలా బాధపడేవాడు. కానీ అకస్మాత్తుగా అతనికి తన తప్పు అర్థమైంది. తాను కోరికలను జయించి మోక్ష మార్గములో పయనించాలని స్వామి ఇట్లా చేశారని అతను గ్రహించి కోరికలను విడనాడాడు. అది గ్రహించి స్వామి ఎంతో సంతోషంతో విరగబడి నవ్వారు. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలను జయించాడంటే సంతోషం కదా. ఒకసారి శివాబాయి అనే భక్తురాలు తన కొడుకును స్వామి ముందర నుంచోపెట్టి ఉపనయనం అయిన దగ్గర నుంచి తన కుమారునకు చూపు లేకుండా పోయిందని వాడికి దృష్టిని ప్రసాదించమని వేడుకున్నది. అప్పుడు స్వామి ఆమెతో, నన్ను పరీక్షించడానికి 5 నల్ల రాక్షసులు వస్తున్నారు. వారు వచ్చాక అతనికి దృష్టి కలుగుతుంది అని అన్నారు. స్వామి చెప్పినట్లే 5 బ్రాహ్మణ పండితులు వచ్చారు. వారు అహంకారంతో మిడిమిడి జ్ఞానంతో స్వామిని అవమానించాలని లేని వినయాన్ని నటిస్తూ రకరకాల ప్రశ్నలు వేశారు. స్వామి అక్కడున్న ఆ అంధుడైన బాలుడితో, గణేశ, ఈ నల్ల రాక్షసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అన్నారు. వెంటనే ఆ పిల్లవాడు అక్కడికి వచ్చి, స్వామి, నాకు ఏమీ తెలియదు, ఎట్లా చెప్పను అన్నాడు. స్వామి నవ్వుతూ తన మెడలోని చేమంతిమాలతో అతని 2 కళ్ళు తాకారు. వెంటనే ఆ పిల్లవాడిలోకి మహాశక్తి ప్రవేశించినట్లు అనిపించి పండితులు అడిగిన ప్రశ్నలకు, వారి మనసులోని ప్రశ్నలకు శాస్త్రాధారాలతో సమాధానాలు చెప్పి వారిలో ఉన్న అహంకారాన్ని తొలగించారు. వారు సిగ్గుతో తలలు వంచి నమస్కరించారు. స్వామి వారితో, మీరు అహంకారంతో నన్ను పరీక్షించడానికి వచ్చారు. మీరు మీ అహం వదిలి పాండిత్యాన్ని సార్థకం చేసుకోండి అన్నారు. వారు పశ్చాత్తాపంతో స్వామికి క్షమాపణ చెప్పుకొని అక్కడ నుండి వెళ్ళారు. స్వామి దయ వల్ల ఆ అందబాలునికి దృష్టి లభించి మహాపండితుడయ్యాడు. శ్రీ అక్కలకోట స్వామి చాలామంది శిష్యులను తనంతటి వారిగా చేశారు. వారిలో నరసింహ సరస్వతి, శ్రీ స్వామి సుత, లింగాలి రాజా, బీడకర్ మహారాజ్, తాత్య మహారాజ్, ఆనంద భారతి, వామన బువ, శ్రీ బాలప్ప మహారాజు, శ్రీ కృష్ణ సరస్వతి, ఇంకా చాలామంది ఉన్నారు. శ్రీ స్వామివారి శిష్యులలో శ్రీ బాలప్ప మహారాజు చాలా ముఖ్యులు. వారు పూర్వాశ్రమములో నగల వడ్డీ వ్యాపారస్తులు. వారికి తమ 30వ ఏట వైరాగ్యము కలిగి సద్గురువును అన్వేషిస్తూ బయలుదేరి గాణ్గాపురం చేరి అక్కడ 4 నెలలు తీవ్ర తపస్సు చేశారు. ఒకనాటి రాత్రి శ్రీ నరసింహ సరస్వతి స్వామి అతడి కలలో కనపడి తన అవతారం అక్కలకోటలో ఉన్నదని అతడికి వెళ్ళమని చెప్పారు. శ్రీ బాలప్ప ఆ విధంగానే అక్కలకోట స్వామివారి శిష్యులయ్యారు. స్వామివారి ఉమ్మి పాత్ర కడగడం దగ్గర నుంచి తన సేవను ప్రారంభించారు. చివరకు స్వామికి వంట చేయటం, స్వామికి అన్నం పెట్టడం వరకు చేశారు. చివరకు స్వామి నిర్వాణం చెందే సమయం దగ్గరకు వచ్చినప్పుడు వారు తమ మెడలోని రుద్రాక్షలు అతని మెడలో వేసి
తమ నోట్లోంచి వెడలగక్కిన ఆత్మపాదుకులను అతనికిచ్చి మఠం స్థాపించి వాటిని అందులో ప్రతిష్ఠించి తన అవతార కార్యం కొనసాగించమని చెప్పారు. శ్రీ బాలప్ప స్వామి చెప్పిన విధంగానే చేశారు. 32 సంవత్సరములు అనేక మందిని సన్మార్గములో నడిపిస్తూ దైవకార్యాన్ని కొనసాగించారు. శ్రీ స్వామివారి శిష్యులలో శ్రీ స్వామి సుతులు కూడా చాలా ముఖ్యులు. వారు కూడా శ్రీ స్వామివారి శిష్యులలో శ్రీ స్వామి సూతులు కూడా చాలా ముఖ్యులు. వారు కూడా స్వామికి చాలా సేవ చేసి స్వామి దేహం చాలించే సమయం ఆసన్నము కాగానే అది భరించలేక తాము వారికన్నా ముందరగానే దేహత్యాగం చేశారు. శ్రీ స్వామివారు చేపలు పట్టే జాలరిని కూడా తన ముఖ్య శిష్యునిగా చేసుకున్నారు. ఒకనాడు చోళప్ప ఇంట్లో ఒక భక్తునితో చదరంగం ఆడుతున్న సమయంలో స్వామి అకస్మాత్తుగా నిలబడి లక్ష్మణ్ మునిగిపోతున్నాడు అని కేకలు వేస్తూ మునిగిపోతున్న మనిషిని పైకి లాగుతున్నట్లు భంగిమలు చేశారు. స్వామి ఒళ్ళంతా తడిసి ఉప్పు నీరు చుక్కలుగా క్రింద పడింది. అక్కడున్న వారెవరికీ ఆయన మాటలు చేష్టలు అర్థం కాలేదు. వారం రోజుల తర్వాత లక్ష్మణ్ అనే జాలరి స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి, మీరు కాపాడకపోతే నేను నీట మునిగి చనిపోయేవాడిని. మీరు కాపాడిన ఈ జీవితాన్ని మీ సేవకే అర్పిస్తాను అన్నాడు. స్వామి వెంటనే తమ కృపాదృష్టిని అతనిపై ప్రసరింపచేసి అతనిని అనుగ్రహించారు. అతనికి దృఢమైన భక్తి, తీవ్ర వైరాగ్యం కలిగి స్వామి సేవలో తన జీవితమంతా గడిపి భక్తిగా ఆధ్యాత్మిక మార్గంలో పయనించి శ్రీ ఆనంద భారతి అనే పేరుతో జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. భగవంతుడి అనుజ్ఞ లేనిదే మనము ఏమీ చెయ్యలేము. శ్రీ స్వామివారి కాలంలో ఒక ఫోటోగ్రాఫరు స్వామి అనుజ్ఞ లేకుండా, స్వామికి తెలియకుండా స్వామి ఫోటో తీయాలని చాలా ప్రయత్నం చేసి చివరకు ఎలాగో ఫోటో తీశాడు. ఆయన చాలా గర్వంగా అందరికీ ఆ ఫోటోను చూపించాడు. ఒకరికి శ్రీరామునుగా, ఒకరికి దేవిలాగా, ఇంకొకరికి శంకరునులాగా కనపడిందని చెప్పారు. ఆ ఫోటోగ్రాఫర్కి కోపం వచ్చి వీళ్ళందరికీ పిచ్చి పట్టిందని నిర్ణయించుకొని స్వామికి ఇచ్చి, మీ ఫోటో ఎట్లా ఉందో చెప్పండి స్వామి అన్నాడు. స్వామి అతని గర్వాన్ని అణచాలనే ఉద్దేశంతో, కోతి ఫోటో తీసి నా ఫోటో అంటావే అని కోతి ఫోటో తీసి నా ఫోటో అంటావే అని నువ్వే చూడు నీ ఫోటో అని అతని చేతికిచ్చారు. అతను చూడగా ఆశ్చర్యంగా ఆ ఫోటోలో కోతి ఉంది. అతడు తన గర్వాన్ని అణచటానికి స్వామి ఈ విధంగా చేశారని గ్రహించి క్షమాపణ కోరాడు. స్వామి అతనిలో కలిగిన మార్పుకు సంతోషించి, ఇప్పుడు నా ఫోటో తీయి అన్నారు. అతను మరలా ఫోటో తీయగా ఈసారి శ్రీ స్వామి ఫోటో సరిగ్గా వచ్చింది. గోవింద శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు పేదరికం భరించలేక ఆత్మహత్యకు చేసుకోదలిచాడు. స్వామి విషయం గ్రహించి తన దర్శనానికి వచ్చిన అతనితో, మీ ఇంట్లో దొడ్లో ఉన్న చెట్టు క్రింద త్రవ్వి అక్కడ ఏమి దొరికితే దానిని తీసుకొని భగవచ్చింతనంలో కాలం గడుపు అని ఆజ్ఞాపించారు. అతను సరేనని ఆ విధంగా త్రవ్వగా బోలెడంత ధనం దొరికింది. అతను చాలా సంతోషించి ఆ ధనం తీసుకొని స్వామి ఆజ్ఞ ప్రకారం నిశ్చింతగా భగవచ్చింతనలో మునిగిపోయాడు. గురువే సకల దేవతా స్వరూపులు. బరోడా నుంచి రామశాస్త్రి డోంగ్రే అనే భక్తుడు అక్కలకోట వచ్చి స్వామిని దర్శించి కార్తికేయ స్వామి దర్శనం కోసం దక్షిణ దేశం వెళదామని అనుకున్నాడు. అప్పుడు స్వామి కార్తికేయుని రూపంలో దర్శనం ఇచ్చారు. అతను భక్తితో పరవశించి దక్షిణ దేశం వెళ్లకుండా అచటనే నిలిచి స్వామి సేవలు చేస్తూ 2 సంవత్సరాలు ఉండిపోయాడు. ఒక బ్రాహ్మణుడు కడుపు నొప్పితో బాధపడలేక తనకు నొప్పి తగ్గితే శ్రీ దత్తస్వామికి పాలకోవా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. వెంటనే అతని కడుపు నొప్పి తగ్గింది. కానీ అతడు తన మొక్కు మాట మరిచిపోయాడు. 10 సంవత్సరాల తర్వాత స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు. స్వామి అతన్ని చూస్తూనే కోపంతో, మూర్ఖుడా, మొక్కుబడి మాట మరిచావే అని అన్నారు. వెంటనే అతను తన తప్పుకు క్షమాపణ అడిగి స్వామికి పాలకోవా సమర్పించుకున్నాడు.
ఈ విధంగా చాలామంది స్వామి సాక్షాత్తు దత్త అవతారమేనని తెలుసుకున్నారు. ప్రఖ్యాత కీర్తనాకారుడైన ఠాకూర్ దాసు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ అక్కడ తీవ్ర తపస్సు చేసేవాడు. ఆ సమయంలోనే అతనికి తెల్లమచ్చలతో చర్మవ్యాధి వచ్చింది. అతను చాలా సిగ్గుపడి బయటకు రాలేక గాణ్గాపురములో దత్తపాదుకులను సేవిస్తూ విలపిస్తూ ఉండేవాడు. ఒకనాడు శ్రీ దత్తస్వామి అతని కలలో కనపడి, నా అవతారం అక్కలకోటలో ఉంది, అచ్చటికి వెళ్ళమని చెప్పారు. ఆ విధంగానే అతను అక్కలకోటకు వచ్చాడు. స్వామి అతడిని చూస్తూనే, నా కోసం కస్తూరి తెచ్చావు కదా, ఇవ్వు అన్నారు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. అతను దత్తపాదుకుల కోసం తెచ్చిన కస్తూరిని తన వ్యాధి వల్ల గాణ్గాపురములో దత్తపాదుకులకు సమర్పించడం మరిచాడు. అతను చాలా ఆనందంతో స్వామికి కస్తూరిని సమర్పించుకున్నాడు. శ్రీ దత్త అవతారమే స్వామి అవతారమని గ్రహించి స్వామి సేవలో మునిగిపోయాడు. స్వామి అతని భక్తికి మెచ్చుకొని అతనికి కట్టె కాల్చిన బొగ్గును ఇచ్చారు. అతడు దాన్ని పొడి చేసి తన దగ్గరున్న విభూతితో కలిపి రాచుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అతని చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఆ కాలంలోనే సుందరంబాయి అనే భక్తురాలు ఉండేది. మొదట్లో ఆమె భక్తితోనే స్వామి కోసం వచ్చే వాళ్లకు సేవ చేసేది. ఆమెకు రాను రాను డబ్బు ఆశ తలకు ఎక్కింది. స్వామి కోసం వచ్చేవాళ్ల దగ్గర వాళ్ల గురించి స్వామికి చెబుతానని డబ్బు తీసుకునేది. స్వామి ఈ విషయం గ్రహించాడు. శంకర్రావు రాజే అనే శ్రీమంతుడు క్షయవ్యాధి నయం చేసుకోవడానికి స్వామి దగ్గరకు వచ్చాడు. ఈ విషయం తెలిసిన సుందరంబాయి స్వామికి తాను చెబుతానని తనకు కొంత డబ్బు ఇయ్యమని అన్నది. అతను స్వామి దర్శనానికి వెళ్ళగానే స్వామి అతనిని చూస్తూ, నీ వ్యాధి 6 నెలలలో నయం చేస్తానని అన్నారు. ఆ విధంగానే అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అతను ఆనందంతో స్వామి దర్శనానికి వచ్చాడు. స్వామి అతనిని చూస్తూ, నీవు సుందరంబాయికి ఏమీ ఇవ్వక్కరలేదు, ఈ ఊరి పొలిమేరలో ఆ పైకంతో ఒక మఠం నిర్మించు అని అన్నారు. అతను ఆ విధంగానే ఒక మఠం నిర్మించాడు. నేటికి అతడు నిర్మించిన రాజే రాయన్ అనే మఠం అక్కలకోటలో చూడవచ్చు. అక్కలకోటకు 20 మైళ్లల్లో హర్గావ్ అనే గ్రామంలో ఉండే బాపు కులకర్ణి అనే అతనికి గొంతు క్యాన్సర్ వచ్చింది. వైద్యులు శస్త్రచికిత్సలు చేయించినా కూడా కంఠానికి చిల్లు పెట్టడం వల్ల నీరు కానీ మరే ఆహారం కానీ తీసుకోలేకపోతున్నాడు. అతడు బాధ భరించలేక గాణ్గాపురం వెళ్ళి దత్తపాదుకులను సేవించసాగాడు. కొద్ది కాలంలోనే అతనిలో కవితాశక్తి మేల్కొని దాదాపు 400 అభంగాలు వ్రాశాడు. కానీ ప్రతి అభంగానికి 4వ పాదం పూర్తి చేయలేకపోయాడు. అతనికి ఒకనాటి రాత్రి దత్తస్వామి కలలో కనబడి అక్కలకోటకు వెళ్ళమని చెప్పారు. అతడు వెంటనే అక్కలకోటకు వచ్చి స్వామిని దర్శించగానే 4వ పాదం 400 అభంగాలకి పూర్తి చేయగలిగాడు. వెంటనే అతని క్యాన్సర్ వ్యాధి కూడా అదృశ్యమైంది. జలంధరంతో బాధపడుతున్న ఒక సాధువుకు తాను చనిపోయే లోపల ద్వారక వెళ్ళి అక్కడ బాలకృష్ణుని దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. కానీ అతను తన జబ్బు వల్ల వెళ్ళలేకపోయాడు. అతను స్వామిని గురించి విని స్వామి దర్శనానికి వచ్చాడు. స్వామి అతనిని చూస్తూనే, నీవు బాలకృష్ణుడిని చూస్తావు అని అన్నారు. అతని వెంటనే ఈయన దత్త అవతారం అయ్యుండవచ్చు అని అనుకున్నాడు. స్వామి వెంటనే అతనిని చూస్తూ, నేను ఎవరు అయితే నీకెందుకు, ఆ వేప చెట్టు ఆకులు తిను, నీ వ్యాధి తగ్గిపోతుందని అన్నారు. అతను కొన్ని ఆకులు తినగానే అవి చేదుగా ఉన్నాయి. స్వామి వెంటనే నవ్వుతూ ఇంకా కొన్ని ఆకులు తినమన్నారు. ఆశ్చర్యంగా అవి చాలా తీయగా ఉన్నాయి. అవి తినగానే 3 రోజుల్లో అతని వ్యాధి తగ్గిపోయింది. అతను సంతోషంతో స్వామి దర్శనానికి వెళ్ళగానే స్వామి అతనికి ద్వారకాకృష్ణుని రూపంలో దర్శనం ఇచ్చారు. అతడు తన్మయంతో సాష్టాంగ నమస్కారం చేసుకుని లేవగానే ఎప్పటిలాగే స్వామి చిరునవ్వుతో కూర్చొని ఉన్నారు. కానీ అతను చేసుకున్న బాలకృష్ణుని దర్శనం భ్రమ కాదు, నిజం అని చెప్పడానికి స్వామి చెవులు బంగారు కుండలాలు రాతి కుండలాలుగా మారిపోయాయి. అవి చాలా బరువుగా ఉండడం వల్ల భక్తులు వెంటనే వాటిని తీసివేశారు.
1 సంవత్సరము అక్కలకోటలో కానీ చుట్టుపక్కల కానీ వర్షం పడలేదు. కరువు ఏర్పడే ప్రమాదం వస్తుందని ప్రజలు భయపడి చోళప్ప ద్వారా స్వామికి విన్నవించుకున్నారు. స్వామి వెంటనే అక్కడ ఉన్న శివాలయంకి వెళ్ళి లింగాన్ని చూస్తూ ఇంకా వర్షాలు పంపలేదు ఏమని గర్జించారు. అక్కడ ఉన్న విగ్రహాలను చూస్తూ మీకు శనగలు కావాలా అని శనగలు తెప్పించి అక్కడున్న శివపార్వతుల విగ్రహాల మీద చల్లారు. వెంటనే అక్కలకోట చుట్టూ 25 మైళ్ళ వరకు కుంభవృష్టితో వర్షాలు పడ్డాయి. ఒకప్పుడు వర్షం పడుతుంటే స్వామి తనను పల్లకీలో ఎక్కించి భక్తులను తిప్పమన్నారు. భక్తులు స్వామిని పల్లకీ ఎక్కించారు, కానీ స్వామి బరువు ఉండడం వల్ల మొయ్యలేకపోయారు. స్వామిని వెంటనే కిందకు దింపి, స్వామి మీరు బరువు తగ్గితే కానీ పల్లకీ మొయ్యలేమని చెప్పారు. స్వామి వెంటనే సరేనని పల్లకీలో కూర్చున్నారు. ఈసారి పల్లకీ చాలా సునాయాసంగా పైకి లేచింది. ఆ విధంగా భక్తులు స్వామివారి కోరికను తీర్చారు. ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఒక బాలుడిని తీసుకొని తల్లి స్వామి దర్శనం కోసం అక్కలకోటకు వచ్చింది. అక్కడకు చేరుకొని దర్శనం చేసుకున్న కొంచెం సేపట్లో ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ కుర్రవాని తల్లి దుఃఖానికి అంతులేదు. అప్పుడు స్వామి ఆమె బాధను చూడలేక ఆమె మీద అనుగ్రహం కలిగి ఆ కుర్రవాని కాలు పుచ్చుకొని గిరగిరా తిప్పి అక్కడున్న గుర్రం దగ్గరకు విసిరేశారు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చొని స్వామికి నమస్కరించాడు. ఆ తల్లి పొందిన ఆనందాన్ని వర్ణించటం ఎవరితరమవుతుంది. మరొకసారి ఒక స్త్రీ సంతానం లేక ఎవరో స్వామి గురించి చెప్పగా స్వామి దర్శనానికి వచ్చింది. స్వామి ఆమె భక్తికి మెచ్చుకొని, నేను బ్రహ్మతో తగువులాడి అయిన నీకు సంతానాన్ని ఇప్పిస్తాను అని 2 ఖర్జూరకాయలు ఇచ్చాడు. వాటిని భోజనం తర్వాత తినమన్నారు. ఆమె వాటి సంగతి మరిచిపోయింది. మర్నాడు వాటి కోసం వెతకగా 2 కోడిగుడ్లు ఉన్నాయి. ఆమె దుఃఖంతో ఆ 2 గుడ్లను తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి తన నిర్లక్ష్యానికి క్షమార్పణ కోరింది. తనకు సంతాన భాగ్యం కలిగించమని వేడుకుంది. స్వామి ఆ మాటలను విని, నీకు పూర్ణ ఆయువు గల 2 కుమారులను ఇచ్చాను అని ఆమెకు ప్రసాదం ఇచ్చి నన్నింక విసిగించవద్దు అన్నారు. ఆ విధంగానే ఆమెకు 2 కుమారులు కలిగారు. ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి తరచూ వచ్చేది. చాలామంది ప్రజలను పొట్టన పెట్టుకునేది. ఇది భరించలేక ఆ ఊరి జనం స్వామిని శరణు కోరారు. ఆయన వారందరితో, ఊరి గ్రామదేవతకు సరిగా నైవేద్యం పెట్టండి, నేను ఆ దేవితో మాట్లాడతాను అన్నారు. శ్రీ అక్కలకోట స్వామి దివ్య చరిత్ర 108వ పేజీ పూర్తి. త్రిమూర్తి సాయి అక్కలకోట మహారాజ్ దివ్య చరిత్ర 109వ పేజీ. వారు ఆ విధంగా చేయగా ప్లేగు వ్యాధి తగ్గిపోయింది. ఒకసారి స్వామి హరిజనవాడకు వెళ్ళి అక్కడ కూర్చొని ఉండగా ఒక అగ్రజాతి స్త్రీ స్వామిని దర్శించుకొని తనకు సంతానాన్ని ప్రసాదించమని వేడుకున్నది. స్వామి తన ప్రక్కనున్న ఎముకను తీసి ఆమెకు ఇస్తూ, ఇదిగో నీకు సంతానాన్ని ప్రసాదిస్తున్నాను, తీసుకో అన్నారు. ఆచారవంతురాలైన ఆమె అసహ్యంతో తీసుకోలేకపోయింది. ప్రక్కనున్న ఒక హరిజన స్త్రీ తనకు ఇవ్వమని తీసుకుంది. ఆ హరిజన స్త్రీకి మగ సంతానం కలిగింది, కానీ మొదటి స్త్రీకి ఎవరూ కలగలేదు. ఒకసారి స్వామి శిష్య సమేతంగా ఏకనాథ మందిరానికి వేంచేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడా నీరు లేదు. అక్కడ ఒకే ఒక బావి ఉన్నది. ఆ బావిలోని నీరు చాలా మురుగుడు వాసన వేయడం వల్ల ఎవరూ వాడటం లేదు. అతడు నీరు లేక చాలా బాధపడుతూ స్వామికి తమ బాధను విన్నవించుకున్నారు. స్వామి వెంటనే 4 అడుగుల కర్రనొక దాన్ని తీసుకొని కర్ర చివరను బావిలోనికి వదిలి 2వ పక్కను తమ ముక్కుకు ఆనించుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేటట్లు ఆ బావిలోని నీరు చాలా స్వచ్ఛంగా తీయగా మారి తాగటానికి పనికి వచ్చింది. అందరికీ ఆశ్చర్యం కలిగించేటట్లు ఆ బావిలోని నీరు చాలా స్వచ్ఛంగా తీయగా మారి తాగటానికి పనికి వచ్చింది. స్వామికి ఆ ఊరి ప్రజలు భక్తితో కృతజ్ఞతలను తెలుపుకున్నారు. చిప్లం నుంచి గోపాలరావు అనే బ్రాహ్మణుడు స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు. అక్కడికి రాగానే అతనికి తాగటానికైనా స్నానానికైనా ఎవరూ నీరు ఇవ్వలేదు. అతడు చివరకు ఒక మాలవాళ్ల ఇంట్లోని కుండను తీసుకొని స్నానం చేశాడు.
ఆ విషయం తెలిసి స్వామికి హుక్కా అందించే బల్వంతరావు అనే భక్తుడు భోజనం దగ్గర గోపాలరావును తన సహబంక్తిలో కూర్చోనిక విడిగా కూర్చోమన్నాడు. అతను అట్లాగే కూర్చున్నాడు, కానీ చాలా చిన్నపుచ్చుకున్నాడు. చాలా బాధపడ్డాడు. బలవంతరావు రోజూలాగానే స్వామికి భోజనం తీసుకుని వెళ్ళాడు. ఆ విషయం తెలిసిన స్వామి అలిగి, అన్యకులస్థుడు తాకితేనే అపవిత్రుడైపోతావా? అన్యకులస్థుడు తాకితేనే అపవిత్రుడివైపోతావా అని మందలించారు. ఆ రోజు నుంచి బలవంతరావు తెచ్చిన భోజనం తీసుకోలేదు. ఇక ఎవరి చేతనో తెప్పించుకున్నారు. 4వ రోజుకు మనసు చెల్లించి బలవంతరావు పిచ్చివాడయ్యాడు. కొంచెం తెలివి వచ్చినప్పుడు స్వామి పాదాల మీద పడి కాపాడమని వేడుకున్నాడు. స్వామి అతడిని కొన్ని రోజులు గోపాలరావుకు సేవ చేయమన్నారు. అలా చేసి అతడు తన బాధ నుంచి విముక్తుడయ్యాడు. ఒక బ్రాహ్మణుడు కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే అతని మిత్రులు గాణ్గాపురం వెళ్ళి దత్తదేవులను సేవించమని సలహా ఇచ్చారు. అతను ఆ విధంగా అక్కడికి వెళ్ళి గురుచరిత్ర పారాయణ చేస్తుంటే శ్రీ దత్తాత్రేయ స్వామి కలలో కనపడి అక్కలకోట వెళ్ళి స్వామి సమర్థులను సేవించమని ఆదేశించారు. అతను ఆ విధంగానే అక్కలకోటకు వచ్చి స్వామికి తన బాధను విన్నవించుకున్నాడు. స్వామి వెంటనే మలము వంటికి పూసుకోమని చెప్పారు. అతను ఆలోచించి ఎవరిదో ఎందుకు స్వామి మలమే పూసుకుందాము అని నిర్ణయించుకొని ఆ విధంగా చేశాడు. 4-5 రోజులు ఆ విధంగా చేయగా ఒంట్లో ఉన్న పుళ్ళు పొయ్యి, పాత చర్మం రాలిపోయి కొత్త చర్మం వచ్చింది. అతడు తన జీవితాంతం స్వామిని ఆరాధిస్తూ ఉన్నాడు. కన్నడ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే బ్రాహ్మణుడు కడుపు నొప్పితో బాధపడ్డాడు. అతని బాధను భరించలేక దత్తదేవులను శరణు కోరాడు. అప్పుడు దత్తాత్రేయులు కలలో కనపడి శ్రీపురి వృక్షం ఆకులు, సొంటిపడి, సైంధవ లవణం కలిపి కషాయము తాగు, తగ్గిపోతుంది అని చెప్పారు. అతనికి శ్రీపురి వృక్షం అంటే అర్థం కాలేదు. ఎవరిని అడిగినా ఎవరూ సరిగా చెప్పలేదు. మరలా దత్తదేవులను అతను ప్రార్థించగా అప్పుడు స్వామి కలలో కనపడి అక్కలకోటలో ఒక పరమహంస ఉన్నారు, ఆయన్ను దర్శించమని చెప్పారు. అతను ఆ విధంగానే స్వామి దగ్గరకు రాగానే స్వామి అతనిని చూస్తూనే శ్రీపురం చెట్టు అంటే వేప చెట్టు, వేపాకు రసం, సొంటి పొడి, సైంధవ లవణము కలిపి తీసుకో, నీ వ్యాధి తగ్గిపోతుందని చెప్పారు. అతను ఆ విధంగా చేసి తన బాధ నుండి సంపూర్ణంగా విముక్తుడయ్యాడు. స్వామి కీర్తి ప్రఖ్యాతులు అన్ని వైపులా వ్యాపించి అక్కలకోట ఒక పుణ్యక్షేత్రంగా మారి విపరీతంగా జనం స్వామి దర్శనానికి వచ్చేవారు. అర్ధరాత్రి వరకు భక్తులు బారులు తీరి స్వామి దర్శనం కోసం నుంచొని ఉండేవారు. స్వామికి విశ్రాంతి లోపించింది. అందువలన పోను స్వామి ముసుగు పెట్టుకొని మంచం మీద పడుకొని పాదాలను మాత్రం భక్తుల పాద నమస్కారం చేసుకోవడానికి వీలుగా చాపేవారు. ఎవరి మనసులోనైనా సందేహాలు కానీ అపవిత్రమైన భావాలు కానీ వస్తే లేచి తగిన సమాధానం చెప్పి పడుకునేవారు. స్వామివారు కొన్ని రోజులు రాజభవనములో ఉన్న ఎక్కువ కాలం చోళప్ప ఇంట్లోనే ఉన్నారు. చోళప్ప మనసులో స్వామి సమాధి అయిన తర్వాత తన ఇంట్లోనే స్వామివారి సమాధి ఉండాలని తలచి ఇంట్లో ఒక చోట గొయ్య తీసి ఉంచాడు. స్వామి ఒకరోజు ఆ గొయ్యను చూసి అది ఏమిటి అని అడిగారు. చోళప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు. స్వామి సర్వంతర్యామి కదా, ఆ గోతులో నిన్ను పెట్టి తర్వాత నేను వెడతాను అన్నారు. ఆ విధంగానే చోళప్ప స్వామి కంటే ముందరగానే స్వర్గస్థుడయ్యాడు. స్వామి కొన్ని రోజుల తర్వాత తాము సమాధి కాబోతున్న సూచనలు భక్తులకు ముందుగా తెలియచేశారు. ఏ విధంగా అంటే ఎవరైనా భక్తులు హారతి ఇస్తే ఆ హారతి పళ్ళాన్ని బోర్లించేవారు. ఒక జంగాల మఠానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాలను తెప్పించి భుజంగి అనే భక్తుడి చేత ఆ లింగాల మీద 500 పిడకలు పేర్పించి వాటికి తామే స్వయంగా నిప్పు పెట్టారు.
ఆ మఠంలోని జంగాలంతా స్వామి చేస్తున్న పని చూసి స్వామిని వెళ్ళగొట్టాలని గోల చేశారు. స్వామివారు ఏమీ చలించలేదు. మరుసటి ఉదయం భుజంగి చేత ఆ బూడిదను తొలగించమన్నారు. చూడగా ఆ శివలింగాలన్నీ మునుపటి కంటే మంచి కాంతితో మెరిసిపోతున్నాయి. అంటే తాము సమాధి అయిన తర్వాత కూడా తమ శక్తి ఆ విధంగా ప్రజ్వలిల్లుతుందని భక్తులకు తెలియచేశారన్నమాట. తర్వాత స్వామి ఒక భక్తుడి ఇంటికి వెళ్ళి రాతి కుండీతో ఉన్న తులసికోటను భం భం అని శబ్దం చేస్తూ ఒక కొలనులో వదిలిపెట్టి రమ్మన్నారు. ఆ భక్తుడు ఆ విధంగానే చేశాడు. అది ఆ దేశంలో అశుభానికి గుర్తు. స్వామి గులకరాళ్లతో చిన్న చిన్న సమాధులు కట్టేవారు. భావడేకర్ అనే భక్తుడిని పిలిచి తన ఆట వస్తువులన్నీ మూటకట్టి ఇచ్చారు. ఒకరోజు స్వామి తాత్య సుబేదారు ఇంటికి వెళ్ళి తనకు అతని మామిడి తోపులో నివాసమేర్పరచమన్నారు. స్వామి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించటం మొదలుపెట్టింది. జ్వరం హెచ్చింది. భోజనం పూర్తిగా మానివేశారు. అయినా స్నానం వంటి నిత్యకర్మలు మానలేదు. భక్తుల తృప్తి కోసం వైద్యుల వద్ద మందు తీసుకునేవారు. కానీ కొద్ది క్షణాలలో ఆ మందు అంతా బయటికి వచ్చేది. స్వామివారు తన భక్తులను పిలిచి వారు చేయవలసిన కర్తవ్యాలను బోధించారు. ఒక భక్తుడితో తపస్సు చెయ్యమన్నారు. ఇంకొకరితో ఆలయ కార్యాలను కొనసాగించమన్నారు. కొంతమందిని మీ పూర్వీకుల బాటలో నడవమన్నారు. స్వామి సేవ చేస్తున్న సుందరాబాయి దిగులు పడుతుంటే స్వామి ఆమెతో నా సమాధి సమయం ఆసన్నమైంది, ఏమీ దిగులు పడవద్దు అని అన్నారు. ఆమె దుఃఖంతో కుమిలిపోయింది. 1878 సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం నాడు స్వామి ఒక భక్తుడిని పిలిచి ఒక చెంచాడు ద్రవాహారము ఇయ్యమన్నారు. బాలప్పును పిలిచి ఒక ఒక్క పలుకును అడిగి తీసుకున్నారు. రామశాస్త్ర అనే బ్రాహ్మణునికి తన జరీశాలువాను దానంగా ఇచ్చారు. స్వామి భక్తులతో ఆవును దూడను విడిచిపెట్టమన్నారు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఒక భక్తుడు, స్వామి, ఈ మామిడి తోపులో చలిగా ఉంది, ఇంట్లోకి తీసుకుని వెళ్ళనా అని అడిగాడు. స్వామివారు అతనితో వద్దు, నేను వెళ్ళి చెట్టులో కలవాలి. శని మీనరాశిలో ఉన్నాడని భక్తులను అడిగి నిర్ధారణ చేసుకున్నారు. భక్తులందరూ చూస్తుండగానే స్వామి ముఖంలో కాంతి తేజస్సు ఎక్కువ కాసాగాయి. స్వామి శ్రీపాదభట్టు అనే భక్తుడితో తనను లేపించి కూర్చోబెట్టమన్నారు. స్వామి పద్మాసనం వేసుకొని భక్తులతో తన కోసం ఎవరూ దుఃఖించకూడదని తాను సర్వత్రా ఉంటానని అన్నారు. స్వామి రెండు కన్నుల నుండి తెల్లని కాంతి కిరణాలు వెలువడి స్వామి కన్నులు శాశ్వతంగా మూతల పడ్డాయి. స్వామి మరలా కన్నులు తెరుస్తారని భక్తులు ఎదురు చూశారు. కానీ స్వామి సమాధి చెందినట్లు భక్తులకు కొంత సమయానికి తెలిసింది. వారు పట్టరాని దుఃఖంతో తల్లడిల్లిపోయారు. కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. అక్కలకోట రాజావారు స్వామి దేహానికి చందనం పూసి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో తామే స్వయంగా అలంకరించారు. రాజలాంఛనాలతో స్వామివారి దేహాన్ని ఊరేగించారు. చోళప్ప ఇంటి ముందర కొంతసేపు ఆ ఊరేగింపును నిలిపారు. భక్తులందరూ చివరిసారిగా స్వామివారి దేహానికి నమస్కరించుకోగా స్వామివారి దేహాన్ని పద్మాసన స్థితిలో చోళప్ప ఇంటి ముందర సమాధి చేశారు. స్వామి సమాధి అయిన తర్వాత బాలప్ప దుఃఖిస్తుంటే స్వామి అతనికి స్వయంగా కనపడి, ఎందుకు బాధపడతావు? నేను నీకు పాదుకలను ఇచ్చాను కదా, ఒక మఠం స్థాపించి నా పాదుకలను ప్రతిష్ఠించి సేవ చెయ్యి. నేను నీ మఠంలో ఎప్పుడూ ఉంటాను అని చెప్పి అదృశ్యులయ్యారు. శ్రీ స్వామి అవతారము చాలిస్తారని తెలిసిన కేశవనాయక్ అను భక్తుడు స్వామితో, స్వామి, మీరు అవతారము చాలించిన తర్వాత మాకు దిక్కెవరు అని అడిగాడు. స్వామి అతనితో, నా అవతారము షిరిడీలో ఉన్నది, అచ్చటికి వెళ్ళు అన్నారు. అతను అట్లాగే స్వామివారి నిర్వాణానంతరం తన కొడుకును తీసుకొని షిరిడీ వెళ్ళాడు. శ్రీ షిరిడీ బాబావారి కోసం వేపాకులు తెప్పించి తినమన్నారు.
శ్రీ షిరిడి సాయిబాబా వారి కోసం వేపాకులు తెప్పించి తినమన్నారు. అవి తీయగా ఉన్నాయి. శ్రీ అక్కలకోట స్వామి కూడా ఒక భక్తుడు కడుపు నొప్పుతో బాధపడుతుంటే అతనికి వేపాకులు ఇచ్చి తినమన్నారు. అవి అతనికి తీయగా ఉన్నాయి. అక్కలకోట అవతారమే షిరిడీ అవతారం అని తెలుసుకొని కేశవ నాయకులెంతో సంతోషించారు. శ్రీ స్వామి సమర్థులు నీలగాం వాస్తవ్యుడైన బాపు సాహెబు అనే జాగిర్దారు ఇంటికి వస్తానని వాగ్దానం చేశారు. అతను స్వామి కోసం ఎదురు చూస్తున్నాడు. స్వామి సమాధి అయిన సంగతి అతనికి తెలియదు. స్వామి సమాధి అయిన 5వ రోజున స్వామి నీలగాం వచ్చారన్న వార్త అతని చెవిన పడింది. అతను సకుటుంబంగా స్వామి ఉన్న చోటుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని స్వామిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వామి అతనితో ఇప్పుడు కాదులే, తర్వాత వస్తానని చెప్పారు. ఎంత ఎదురు చూసినా స్వామి రాలేదని అతను స్వామి ఉన్న చోటుకు వెళ్ళి చూడగా స్వామి ఉన్న జాడ లేదు. బాపు సాహెబు అక్కలకోటకు స్వామి కోసం ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి తిరిగి వచ్చేలోపుల స్వామి బాపు సాహెబు ఇంటికి వచ్చారు. పంపిన మనిషి తిరిగి వచ్చి స్వామివారు సమాధి చెంది 5 రోజులనైనదని చెప్పారు. స్వామి సమాధి చెంది 5 రోజులు అయినదని చెప్పారు. అతడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. స్వామి సమాధి ముందర చెప్పిన మాట ఈ విధంగా నిలబెట్టుకున్నారన్న ఆనందముతో అతని కనుల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. హరిశ్చంద్ర పితలే కుమారుడు మూర్ఛవ్యాధితో బాధపడుతుంటే శ్రీ షిరిడీ బాబాను దర్శించగా అతని వ్యాధి తగ్గింది. అతను తన కుమారునితో తిరిగి తమ ఇల్లు చేరటానికి బయలుదేరుతుంటే స్వామి అతనిని పిలిచి, నేను ఇదివరకు నీకు 2 రూపాయలిచ్చి పూజలో పెట్టుకోమన్నాను, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, పూజించుకో అన్నారు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. అతనికి ఆ మాటలకు అర్థం తెలియలేదు. స్వామి ఇచ్చిన 3 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళి తన తల్లిని అడగగా ఆమె హరిశ్చంద్ర పితలేతో, నీ తండ్రి బతికి ఉన్నప్పుడు ఇట్లాగే నిన్ను తీసుకొని అక్కలకోట వెళ్ళారు. అప్పుడు అక్కలకోట స్వామి నీ తండ్రికి 2 రూపాయలిచ్చి పూజలో పెట్టుకోమన్నారు అని చెప్పి మీ తండ్రి గారు పోయిన తర్వాత అవి కనబడడం లేదు. మరలా శ్రీ అక్కలకోట స్వామియే బాబా రూపంలో వచ్చి నీకు 3 రూపాయలు ఇచ్చారు. ఆ స్వామి అవతారమే ఈ స్వామి. జాగ్రత్తగా పూజించుకోమని చెప్పింది. భాయి కృష్ణాజీ 1878 తర్వాత కూడా శ్రీ అక్కలకోట స్వామివారి పాదుకులను దర్శించడానికి అక్కలకోటకు తరచూ వెళుతూ ఉండేవాడు. ఒకసారి అతను వెళదామని అనుకుంటుంటే స్వామి కలలో కనబడి, నేనిప్పుడు షిరిడిలో ఉన్నాను, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు. అతను ఆ విధంగానే షిరిడి వెళ్ళి బాబాను దర్శించి తాను అక్కలకోట వెళ్ళి పాదుకులను సేవించి రావటానికి అనుమతి కోరగా బాబా అతనితో, ఇప్పుడక్కడ ఎవరున్నారు? అయినను నేనే ఈ అవతారంతో ఇక్కడున్నాను అని చెప్పగా అతనికి తన కల గుర్తుకు వచ్చి శ్రీ అక్కలకోట స్వామియే బాబా అని తెలుసుకొని చాలా సంతోషించాడు. బాపు సాహెబ్ జోగు అక్కలకోటకు కూడా దర్శనానికి వెళుతూ ఉండేవాడు. ఒకసారి షిరిడీలో బాబాకి హారతి సమయంలో బాబా అక్కలకోట స్వామిగా కనిపిస్తే కానీ హారతి ఈయనని పంతం పట్టాడు. ఒకసారి షిరిడీలో బాబాకి హారతి సమయంలో బాబా అక్కలకోట స్వామిగా కనిపిస్తే కానీ హారతి ఈయనని పంతం పట్టాడు. అతని ఇష్టప్రకారమే బాబా అక్కలకోట స్వామిగా దర్శనం ఇచ్చారు. అతను చాలా ఆనందపడుతూ బాబాకి హారతి ఇచ్చాడు. ఈ విధంగా శ్రీ అక్కలకోట స్వామి తాము శ్రీ షిరిడీ సాయిబాబా అవతారమని ఎన్నో నిదర్శనాలు భక్తులకు చూపించారు. ఓం తస్సత్. త్రిమూర్తి సాయి. అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర సంపూర్ణం.